हाई वेलकम टू एसआर मीडिया। ఈ నెల 8వ తారీఖున కలకత్తాలో జరిగిన ఒక ట్రైనీ పీజీ విద్యార్థిని అతి దారుణంగా మానభంగం చేసి ప్రాణాలు తీసిన మృగాలను వెంటనే శిక్షించాలి అంటూ కొయ్యలగూడెం గణేష్ సెంటర్ నందు మానవహారం నిర్వహించి మరియు అక్కడి నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు కాలినడకతో నో ప్రొటెక్షన్ నో సర్వీస్ యు వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ కొయ్యలగూడెం ఎంఆర్ఓకి వినతి పత్రం అందించారు। ఈ సందర్భంగా ప్రముఖ గుండె వైద్య నిపుణులు కొల్లూరి లక్ష్మారావు మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆదేశానుసారం ఎమర్జెన్సీ కేసులను నిలిపివేస్తామంటూ ఈ సమాజంలో మహిళలకు రక్షణ కరువైందంటూ ఈ నెల 8వ తారీఖున కలకత్తాలో జరిగిన సంఘటన ఉదాహరణ అంటూ ఒక వైద్య విద్యార్థిని అంత దారుణంగా మానభంగం చేయడమే కాకుండా ప్రాణాలను కూడా తీసివేయడం ఎంతో బాధాకరమని, దీనిపై ఇప్పటివరకు స్పందించకపోవడం ఎంతో బాధాకరమని, అదే విధంగా జరిగిన సంఘటనపై సాక్ష్యాలను తారుమారు చేసే విధంగా వ్యవహారం చేస్తున్నారని, అలా జరగడం వల్ల సమాజంలో చీడ పురుగులను పెంచి పోషించడమే అవుతుందంటూ ఆయన అన్నారు। ఈ సందర్భంగా ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ గుణశేఖర్ మాట్లాడుతూ చనిపోయింది ఒక మహిళే కాదు, ఈ రోజు భారతదేశం మొత్తం స్పందించాల్సిన విషయం। చనిపోయిన మెడికల్ విద్యార్థి చదువు పూర్తి చేసుకుని సమాజంకి మెరుగైన వైద్య సేవలు అందించడమే కాకుండా సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో వైద్య వృత్తిని ఎంచుకొని అలాంటి వైద్య వృత్తిలో ఉన్న వైద్యురాలికి రక్షణ లేకపోతే ఇక సమాజంలో మహిళలు ఏ విధంగా రాణించగలరు అంటూ మహిళల వైద్యులకు ప్రత్యేకమైన చట్టాలను రూపొందించాలంటూ ఆయన కోరారు। అదే విధంగా డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ గతంలో ఒక దిశ నిర్భయ చట్టాల విషయంలో ప్రభుత్వాలు స్పందించిన విధంగానే ఈ వైద్య విద్యార్థిని విషయంలో కూడా అంతకన్నా ఎక్కువగా స్పందించి ఆమెకు న్యాయం చేయాలంటూ ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో శ్రీ ఆరోగ్య హాస్పిటల్, శ్రీ హర్ష హాస్పిటల్, అభిష హాస్పిటల్, సురక్ష హాస్పిటల్ మరియు ఆర్ఎంపీ డాక్టర్లు వైద్య సిబ్బంది పాల్గొని నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు ఇచ్చిన పిలుపు మేరకు మనం వైద్య సేవలన్నీ కూడా బంద్ చేయడం జరుగుతుంది। దీనికి కారణం ఏంటంటే 8వ తారీఖు ఈ నెల ఆగస్టు 8వ తారీఖున కోల్కతాలో ఆర్జీకే మెడికల్ కాలేజ్లో ఒక పీజీ వైద్య విద్యార్థినిపై హత్యాయత్నం జరిగి
దాంతోపాటు రేప్ చేసి హాస్పిటల్లోనే ఉండగానే హాస్పిటల్ ప్రాంగణంలో డ్యూటీలో ఉన్న వైద్య విద్యార్థినిపై హత్య జరగటం, అదేవిధంగా హత్య చేసిన తర్వాత ఆ ఉన్నటువంటి సాక్ష్యాలను కూడా రూపుమాపం జరుగుతుంది. దాదాపు 8 రోజులు గడిచినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కానీ, స్టేట్ నుంచి కానీ, సెంట్రల్ నుంచి కానీ ఎటువంటి మనకి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఫాస్ట్గా జరగట్లేదు. అందుకనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మనకి ఈరోజు 17వ తారీఖున 6 గంటల నుంచి 18వ తారీఖు 6 గంటల వరకు నాన్ ఎమర్జెన్సీ వైద్య సేవల్ని బంద్ చేయడానికి పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోయిలగూడెం మరియు ఆర్ఎంపీ పిఎంపీ వైస్ అసోసియేషన్ కోయిలగూడెం మరియు మెడికల్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ మరియు ల్యాబ్ అసోసియేషన్ సంయుక్తంగా ఈరోజు మనం ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీతో పాటు మనం సెంటర్లో గణేష్ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి అదేవిధంగా ఈరోజు మన ఎంఆర్ఓ గారికి మా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మా ఈ స్ట్రైక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైద్యులకు రక్షణ లేదు. దీన్ని వైద్యులు ఒక్కరికే కాదు, ఒక స్త్రీకి జరిగింది, ఒక మహిళకి జరిగింది. మా నిర్భయ 1 అదేవిధంగా దిశ తర్వాత ఇది నిర్భయ 2గా మేము భావిస్తున్నాం. నిర్భయ జరిగినప్పుడు దేశం మొత్తం ఎంత అల్లాడిపోయిందో మనం చూసాం. కానీ ఈరోజు ఇది కేవలం వైద్యులుగా భావిస్తున్నారు. ఇది వైద్యులదే కాదు, ఒక స్త్రీకి, అది కూడా ఒక చదువుకున్న స్త్రీకి ఒక హాస్పిటల్ ప్రాంగణంలో జరిగింది. సో దీన్ని మేము నిర్భయ 2గా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిక్లేర్ చేసింది. సో ఖచ్చితంగా మా డిమాండ్స్ ఏంటంటే డాక్టర్ గుణశేఖర్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ ఘటన మనము ఐఎంఏ తరపున పిఎంపీస్, ఆర్ఎంపీస్, ప్రాక్టీషనర్స్, ల్యాబ్ అసోసియేషన్, ఫార్మసీ అసోసియేషన్ ద్వారా మనం కోయిలగూడెంలో ఈ ప్రొటెస్ట్ మనం కండక్ట్ చేస్తున్నాం. ఐఎంఏ పిలుపు మేరకు కండక్ట్ చేస్తున్నాం. ఏదైతే కలకత్తాలో ఒక మెడికల్